మళ్ళీ ఆ కట్టెలన్నీ తీయాలి. బర్డ్స్ వచ్చినాయి ఇంట్లోకి. ఇల్లు కట్టేస్తే గోసనే ఉంటది నిజంగా. అది హాస్టల్ ఇది కూడా హాస్టల్. నా డ్రాయింగ్ రేపు ఖతం. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నయా వ్లాగ్. సో ఈరోజు గైస్ ఇల్లు కులగొడుతున్నాం. ఏరా గైస్ अभी वो पूरा निकाल देते. वो ये और ये बच्चे लोग पूरा आ गया. ఇప్పుడు నేనున్న పైన స్లాబ్ పైన మమ్మీ చూడండి గైస్ ఒకటేసారి ఎంత తీసుకొని పోతుంది. అక్కడ పెడుతుంది గైస్. పైన అయితే అయిపోయినాయి చూడండి గైస్. మొత్తం అయితే కమ్మలు మొత్తం కిందికి దించేసినాం గైస్. పైన అయితే అయిపోయినాయి. ఇక్కడ నుండి అక్కడ వేయాలి. ఇప్పుడు అయిపోవడానికి వస్తుంది. చిన్న చిన్న కుప్పలు ఉన్నాయి గైస్. సో ఎలా ఒప్పిస్తుందో చూడండి గైస్. తీసేసినాం మొత్తం. అది మొత్తం తీసేస్తే ఎట్లా ఒప్పిస్తుందో చూడు బోడగా. ఫైనల్లీ కట్టెలు కూడా దింపేసినాం. మమ్మీ పొర్కైస్ ఇదంతా ఊకాలి. ఇప్పుడు ఊకి ఒక దగ్గర కుప్ప చేసి తర్వాత కిందికి వెళ్ళాలి. మళ్ళీ ఆ కట్టెలన్నీ తీయాలి. సో చెత్త మొత్తం తగలబెట్టేసాం. మొత్తం చెట్టు కూడా మండిపోయింది చూడ. ఒకటేసారి బుక్ మండి వచ్చింది. ఇంకా అక్కడ ఇంకా ఇంటి ముందు చూడ ఎంత చెత్త. ఆల్మోస్ట్ అయిపోయింది. కమ్మలు అయితే తీసి చూడు కమ్మలు అయితే మొత్తం మంట పెట్టేసినాం. కానీ వర్షం వస్తుంది. మంచిగా అయింది మనం మంట పెట్టి, లేకపోతే ఇప్పుడు మొత్తం తడిచిపోయి మంట మండకపోయేది. అది అయిపోయింది. ఇక ఈ బట్టలు అవన్నీ మొత్తం ఒక దగ్గర కుప్పేసి షిఫ్ట్ చేయాలి. అవుట్ టీవీ మన చిన్నమ్మ ఇంటి దగ్గరకు పోతుంది. ఇవన్నీ షిఫ్ట్ చేసి తర్వాత చూద్దాం. గాయస్ చూడండి గాయస్, బర్డ్స్ వచ్చినాయి ఇంట్లోకి. ఎందుకంటే మేము అది ఇక్కడ అది కులగొట్టినాం కదా. సో దాంట్లో వీటి గుడ్లు ఉండేవి, ఇల్లులు. సో అవి కూలిపోయినాయి. వెతుకుతున్నాయేమో గాయస్, అందుకే ఇంట్లోకి వచ్చేసినాయి డైరెక్ట్. వెళ్ళిపోతాయి అవే, కానీ పాపం. సో ఖతం. బట్టలు మొత్తం ప్యాక్ అయితే చేసేసినాం గాయస్. ఇల్లు కట్టేస్తే గోసనే ఉంటుంది నిజంగా. పొద్దుగా నుంచి చేస్తున్నాం గాయస్. అసలు పని అయితే లేదు, ఇంకా మస్తు ఉంది. సో ఇప్పుడైతే బట్టలు అయితే సదిరేసినాం. ఇగో ఇదేమో మమ్మీది, కిందిది మమ్మీది, పైన అన్నది, ఇది నాది. 3 మూటలు, ముగ్గురం మేము ప్రస్తుతం అయితే. అన్న, నేను, మమ్మీ. సో ఇంకా టీవీ వగేరా, ఫ్రిడ్జ్ ఇంకా ఉన్నాయి గాయస్. ఇంకా మస్తు పని ఉంది. ఇది అయిపోవాలి, కుల్లగొట్టాలి. ఫస్ట్ అయితే సామాన్లు వేరే ఇంట్లో షిఫ్ట్ చేయడమే పెద్ద పని. షిఫ్ట్ అయితే ఇక తర్వాత ఫ్యాన్ కూడా ఉడవికాలి. నీకేనుకో మాయ సరిపోతలే ఇక్కడ. ఇంకా అనునికి అల్లుడు కోడలిది. ఇంకా చెద్దర్లు కసిన కాడ్రి. సో ఇక ఒక చెద్దరు కిందేసి ఇక అవసరం లేని చెద్దర్లని దాంట్లో వేసి కట్టేస్తాం. ఇక మూట అయిపోతుంది. ఒకటి 2 3 4 అన్ని హాస్టల్ చెద్దర్లు గాయస్. అది హాస్టల్ ఇది కూడా హాస్టల్. సో ఇది మొత్తం వేసేసి ఒక్క అవసరం ఉన్న 2 3 తీసేస్తే ఇది ఒక మూట అయిపోతుంది. బట్టలు 3 ఉన్నాయి, మొత్తం 4 మూటలు. ఇది కూడా కట్టేసి పెట్టేస్తాం. ఇప్పుడు గ్యాస్ కూడా తీసుకెళ్తున్నాం గాయస్. సో అవి గ్యాస్ కూడా తీసుకెళ్తున్నా. ఇంకా గ్యాస్ పోయి ఉంది, అది కూడా. ఇప్పుడు సిలిండర్ తీసుకెళ్తాం. నా డ్రాయింగ్ రేపు ఖతం. రేపు కాదు, ఎల్లుండి ఖతం నా డ్రాయింగ్. ఒక నైట్ నిద్ర పోకుండా వేసిన గాయస్. దుమ్ము డస్టియా. సో గాయస్ నాకు డస్ట్ పడదు గాయస్, అందుకే ఈరోజు మొత్తం డస్ట్లోనే కదా. సో నీళ్ళు కాడుతున్నాయి. సో ఇది నార్మలే. సో ఫైనల్లీ ఇదొక గాయస్, ఏ మొత్తం ఇక అయినట్టే. ఇక రేపు టీవీ ఒక్కటి పోతే అన్న వస్తాడు గాయస్. సో ఇది అయిపోతే ఇక ఇల్లు గుల్లగొట్టడమే. రేపు కాకుండా ఎల్లుండి గుల్లగొడతాం గాయస్. ఎల్లుండి అయితే పక్క గుల్లగొడతాం. పక్క అంటే గుల్లగొడతాం. ఇక నేను పోతున్నా చికెన్ తేవడానికి. చికెన్ తెచ్చి వచ్చినాక మమ్మీ వండేస్తుంది. తినేసి పండుకోవడమే, ఇక ఇంకేముండదు. సో ఈరోజు వ్లాగ్ ఇంతే గైస్. సో మనం మళ్ళీ మీట్ అవుతాం నెక్స్ట్ వ్లాగ్లో. సో బాయ్, సీ యూ.